టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్లో తర్వాత కాంపౌండ్ అడ్జెక్టివ్స్. కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు సింగిల్ అడ్జెక్టివ్గా ఏర్పడి నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క లక్షణాలను విశేషణాలను తెలియజేస్తాయి. ఈ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ వేరు కాంబినేషన్స్లో ఉంటాయి. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఎగ్జాంపుల్ వచ్చి హై స్పీడ్, ఓల్డ్ ఫ్యాషన్, ఇట్లా. నౌన్ ప్లస్ అడ్జెక్టివ్ స్నో వైట్, వరల్డ్ ఫేమస్. Adverb plus past participle well known. Noun plus past participle homemade. Number plus noun 2-year-old. ఇక్కడ మూడు పదాలు వస్తాయి. Adjective plus present participle fast growing, easy finishing. ఈ విధంగా కాంపౌండ్ అడ్జెక్టివ్స్ వేరు కాంబినేషన్స్లో ఉంటాయి. హీ ఈజ్ వెల్ నోన్ సింగర్. సింగర్ అనేది నౌను. ఎలాంటి సింగరు? బాగా తెలిసిన, వెల్ నోన్ అనేది కాంపౌండ్ అడ్జెక్టివ్ ఆఫ్ సింగర్. దే బాట్ ఏ న్యూలీ బిల్ట్ హౌస్. ఎలాంటి హౌస్ అది? న్యూలీ బిల్డ్, కొత్తగా నిర్మించిన అనేది ఆ హౌస్ యొక్క క్వాలిటీ. అడ్జెక్టివ్, కాంపౌండ్ అడ్జెక్టివ్. ద లాంగ్ వెయిటెడ్ మూవీ రిలీజ్డ్. ఎప్పటి నుంచో చూస్తూ ఉన్న మూవీ రిలీజ్ అయింది. మూవీ అనేది నౌను. లాంగ్ వెయిటెడ్, చాలా కాలంగా ఎదురు చూడబడిన అనేది కాంపౌండ్ అడ్జెక్టివ్. ద 5-year-old బాయ్ మిస్డ్. ఇక్కడ మూడు వస్తాయి. 5-year-old బాయ్ యొక్క క్వాలిటీ అన్నమాట, లక్షణాలు. ఇది కాంపౌండ్ అడ్జెక్టివ్. ద ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ స్టార్టెడ్ న్యూ బ్రాంచ్. బాగా అభివృద్ధి చెందుతూ ఉన్న, స్పీడ్గా అభివృద్ధి చెందుతున్న బ్రాంచ్, కంపెనీ కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసింది. కంపెనీ అనేది నౌను. ఫాస్ట్ గ్రోయింగ్ అనేది కాంపౌండ్ అడ్జెక్టివ్. ఈ ఈజ్ వరల్డ్ ఫేమస్ ప్లేయర్. ఎలాంటి ప్లేయర్ అయినా వరల్డ్ ఫేమస్. ఈ ప్లేయర్ అనే నౌన్కి వరల్డ్ ఫేమస్ అనేది కాంపౌండ్ అడ్జెక్టివ్. ద 10-page డాక్యుమెంట్ సబ్మిటెడ్. డాక్యుమెంట్ అనేది నౌను. 10 పేజ్ అనేది ఆ డాక్యుమెంట్ యొక్క క్వాలిటీ, లక్షణాన్ని చెప్తుంది. కాంపౌండ్ అడ్జెక్టివ్. ఐ రోట్ ఏ హార్ట్ వార్మింగ్ స్టోరీ. స్టోరీ అనేది నౌను. హార్ట్ వార్మింగ్, హృదయానికి హత్తుకునే, హృదయానికి తాకే అంత స్టోరీని రాశాను. స్టోరీ యొక్క క్వాలిటీ ఇక్కడ హార్ట్ వార్మింగ్ అనేది ఇక్కడ కాంపౌండ్ అడ్జెక్టివ్. కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని నౌన్కి ముందు ఉపయోగించేటప్పుడు ఆ పదాల మధ్యలో హైఫన్ ఉంటుంది. ఆ అడ్జెక్టివ్ని నౌన్ తర్వాత ఉపయోగిస్తే హైఫన్ ఉపయోగించము. ఇక చూడండి, వెల్ బ్యాలెన్స్డ్ డైట్. డైట్ అనేది నౌను. వెల్ బ్యాలెన్స్డ్ అనేది నౌన్ ముందు వచ్చింది కాబట్టి మధ్యలో హైఫన్ గీత పెట్టాము. ద టీమ్ ఈజ్ వెల్ బ్యాలెన్స్డ్. టీం చాలా సమతుల్యంగా ఉంది. ఇక టీం నౌన్ ముందు వచ్చింది, అడ్జెక్టివ్ తర్వాత వచ్చింది. ఇక్కడ హైఫన్ రాదు. ఈ తేడాని గమనించాలి. ఈ విధంగా కాంపౌండ్ అడ్జెక్టివ్స్ రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ పదాల కలయికతో ఏర్పడే అడ్జెక్టివ్స్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటాము.